ఒకప్పటితో పోలిస్తే మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వ్యాయామం తగ్గిపోయింది. ఒత్తిళ్లు, ఆందోళనలు పెరిగిపోయాయి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు అలవడ్డాయి. దీంతో పెద్ద వయసులో వచ్చే గుండె జబ్బులు కాస్త యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయి. అవి కూడా చాలా తీవ్రంగా, సంక్లిష్టంగా ఉంటున్నాయి. గుండె జబ్బుల్ని గుర్తించడంలోనూ, చికిత్స చేయడంలోనూ ఎదురవుతున్న సవాళ్ల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె సర్జరీలు పెరగటానికి కారణాలేంటి? ఇండియాలో గుండె సంబంధించిన రోగాలు ఒక ఎపిడమిక్ ప్రపోర్షన్లో ఉందండి. ఇండియాలోనే కాదు, వరల్డ్లో. ఫర్ ద లాస్ట్ 20 years నుంచి మేమేం చూస్తున్నామంటే ఈ గుండె రోగాలు వచ్చిన తర్వాత పేషెంట్స్ చాలా సిక్గా, చాలా అడ్వాన్స్ స్టేట్లో, చాలా డ్యామేజ్ అయిపోయిన తర్వాత, వాళ్ళ గుండె ఫంక్షన్ చాలా డ్యామేజ్ అయిపోయిన తర్వాత మా దగ్గర వస్తారు. చాలాసార్లు వాళ్ళకి వేరే వేరే ట్రీట్మెంట్స్ జరిగినాయి, కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ డిలే అయిన వల్ల వాళ్ళు మా దగ్గర ఒక స్టేట్లో వచ్చేసరికి 20 years బ్యాక్ ఉండే సింప్లర్ ఆపరేషన్స్ ఇప్పుడు కాంప్లెక్స్ ఆపరేషన్స్ అయిపోయినాయి. గుండె జబ్బులపై ఎలాంటి అవగాహన అవసరం? దీనికి సింప్లెస్ట్ సొల్యూషన్, స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ అట్లీస్ట్ మన దేశంలో ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ ఉండడం, ఒక బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఉండడం, డయట్ సరిగ్గా తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, రెగ్యులర్గా చెకప్స్కి డాక్టర్ దగ్గర చూపించుకోవడము, మెడిసిన్స్ మీద రెగ్యులర్గా ఉండడము. ఒకసారి మాకు తెలిస్తే మా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గుండె ప్రాబ్లమ్స్ వల్ల మా పేరెంట్స్ లేక గ్రాండ్ పేరెంట్స్ ఎవరికైనా ఇది వచ్చిందంటే మాకు కూడా రావచ్చు. ఎందుకంటే చాలా గుండె రోగాలు మా వంశంలో వస్తాయి. అది అర్థం చేసుకొని ప్రోయాక్టివ్ ఉండాలి. అంటే తెలుసుకొని ముందే దాని గురించి చెకప్స్ చేసుకోవడము, దాని గురించి ప్రికాషన్స్ తీసుకోవడము, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము. ఎందుకంటే మెడికల్ కేర్ ఎక్కడైనా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత అన్ని ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ప్రివెన్షన్లోనే మాకు హెల్దీ లైఫ్ ఉంటుంది అండ్ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే రోగాలు చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తాయి, చాలా సీరియస్ స్టేజెస్లో వస్తాయి. అండ్ ఇండియన్స్కి ఎస్పెషలీ ఈ గుండె రోగాలు తక్కువ వయసులో కూడా వస్తుంది. మా డయట్స్ వల్ల, మా లైఫ్ స్టైల్ వల్ల ఇది మాకు తొందరగా వస్తాయి, సివియర్ స్టేట్లో వస్తాయి. అండ్ బికాజ్ మాకు అవేర్నెస్ లేదు, మాకు దీని గురించి ప్రికాషన్స్ తీసుకోవడము తెలియక, లేకపోతే మేము కావాలని దాని గురించి ఆలోచించక మేము డీలే చేస్తాము అండ్ ఫ్యామిలీ మీద, వాళ్ళ ఫైనాన్సెస్ మీద బాగా స్ట్రెస్ అయిపోతాయి. గుండె జబ్బుల ఆపరేషన్లలో తలెత్తే ఇబ్బందులేంటి? లేట్గా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే గుండెలో ఉండే రక్త నరాలు, ధమనులు, వాటికి కాల్షియం ఎక్కువ వచ్చేస్తుంది. లేకపోతే వాళ్ళకి రోగం వచ్చేసి రక్త నరాల గోడలు చాలా థిక్గా అయిపోయి ఆపరేషన్ చేయడం అంత డిఫికల్ట్ అయిపోతుంది. ఏ ఆపరేషన్ సులభంగా 2-3 గంటలు అయిపోవచ్చు, అదే నరాలు రాయలాగా అయిపోయి గుండె మీద ఆపరేషన్ చేయడం, ప్లస్ గుండె ఫంక్షన్ చాలా తక్కువ అయిపోవడం వల్ల వేరే యంత్రాలు అవసరం పడుతుంది ఆపరేషన్లో. చాలాసార్లు మేము స్టెంట్ల వల్ల గుండె నరాలు ఎక్కడ బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ దాటిన తర్వాత కూడా నరాలు బాగా డ్యామేజ్ అయిపోతాయి. సో ఆపరేషన్లో ఆటోమేటిక్లీ ఛాలెంజెస్ ఎక్కువ అయిపోతాయి. కాంప్లెక్సిటీ ఆఫ్ ఆపరేషన్, టెక్నికల్ స్కిల్ ఆపరేషన్లో కొన్నిసార్లు మేము ఏది ఆపరేషన్లో 100% మేము ఇవన్నీ చేసుకోవాలా, అవి చేయలేకపోతాం. ఎందుకంటే గుండె అంత డ్యామేజ్ అయిపోయింది. సో పేషెంట్ మిగిలిన ప్రాబ్లంతోనే జీవించాలా మందుల మీద. గుండె జబ్బుల్ని గుర్తించడంలోనూ, చికిత్స చేయడంలోనూ ఎదురవుతోన్న సవాళ్లేమిటో, ఆధునిక వైద్య చికిత్సల సాయంతో వాటిని ఎలా అధిగమిస్తున్నారో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు నిత్యం రాగి జావను తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి.
రాగుల్లో ఐరన్, కాల్షియంతో పాటు పీచు పదార్థం దండిగా ఉంటుంది. రాగి జావను నిత్యం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది, మలబద్ధకము తగ్గుతుంది.